వరదలు వచ్చాయి భారీగా విజయవాడ ప్రాంతానికి. ప్రభుత్వం 20,000 సహాయం అందిస్తుంది పూర్తిగా నిన్న ఇళ్ళకి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? పూర్తిగా అయిపోయిన ఇళ్ళకి 20,000 అందిస్తుంది అంటున్నారమ్మా. 20,000 ఏ మూలకి వస్తాయి? సొంత ఇల్లు వాళ్ళకి ఏమొస్తాయి, అద్దుకున్న వాళ్ళకి ఏమొస్తాయి? సొంత ఇల్లు గుల్ల అయిపోయిందా? మరి అద్దుకున్న వాళ్ళు సామానం అంతా పోయిందా? ఏం ₹1 వస్తే మిగలలేదు మాకు ఎవరికని. శాంతం నాశనం అయిపోయి రోడ్డుని పడ్డాం. 20,000 ఇచ్చి ఏం చేస్తారు? మాకు ముఖం తుడుతారా లేకపోతే మూతి తుడుతారా? అంతేగా అమ్మా. మాకు ప్రభుత్వం ఏం చేసింది సాయం? మీకులాంటి వాళ్ళు బయట వాళ్ళు అందరూ మాకు పొట్లాలు ఇస్తే అవి తిన్నాం మేము. ప్రభుత్వం ఇచ్చినవి ఏం కాదు అవి. అవి కూడా ఏ ఇంటికి సరిగ్గా అందలేదు. రోడ్ల మీద ఉండి విసిరారు, ఏదో బెకారీలకి ఇస్తున్నట్టు. మాకు ఏమీ సరిగ్గా అందలేదు. ప్రభుత్వం ఇచ్చినవి ఏవి కూడా అందలేదమ్మా మాకు. ప్రభుత్వం ఇచ్చామని ఓ చెప్తున్నారు. మాకు ఏమి ఇచ్చారు? ఒక గుడ్డమకి ఇచ్చారా? ఒక దుప్పటి ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు. ఓ చెప్తున్నారు. మాకు ఏమి ఇచ్చారు? ఒక గుడ్డమకి ఇచ్చారా? ఒక దుప్పటి ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు. సార్, వరదలు వచ్చాయి భారీగా. రాష్ట్ర ప్రభుత్వం కూడా వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని పూర్తిగా నిన్న ఇళ్లకు ₹20,000 సాయం అందిస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం? చాలా బాగా చేస్తుందండి. ఓకే, చంద్రబాబు నాయుడు గారిది కానీ పవన్ కళ్యాణ్ గారు 5 కోట్లు ఇవ్వటం కానీ. అయితే వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పూర్తిగా నిన్న ఇళ్ళకి ₹25,000 సాయం అందిస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం? అభిప్రాయం ఏందో అంత మటుకన్నా ఇస్తే చాలు అనుకుంటున్నారు వాళ్ళ ప్రజలు. ఇచ్చేవాళ్ళు ఉండాలిగా. ఇప్పుడు అద్దెకున్న వాళ్ళకి 10,000 అన్నారు. ఇదివరకు 2,000 ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన నీళ్ళు అప్పుడు మేము వచ్చి 50 సంవత్సరాలు ఈ కట్టమేక 6 ఇళ్ళు మాయి 6 ఉన్నాయి. అప్పుడు వచ్చినప్పుడల్లా 100-200 ఇచ్చేవాళ్ళు. అప్పుడు తర్వాత చంద్రబాబు నాయుడు టైంలో పైకి వచ్చింది 2,000 ఇచ్చారు. బియ్యం ఇచ్చారు లారీతో తెచ్చి. ఇప్పుడు 10,000 ఇస్తాను అంటున్నాడు. మా ఇదే కదా, ఇస్తానన్నంత వరకు తీసుకోవడమే. దాన్ని చెడగొట్టుకోకుండా ఉండాలి ఈ మధ్యలో వాళ్ళు. అది నా ఉద్దేశం. అది ఇది మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దృష్టిలో పెట్టుకొని పూర్తిగా నిన్న ఇళ్ళకు కూడా ₹25,000 సాయం అందిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? 20,000 సాయం అందిస్తామంటే లేబర్కి అతి ఒడ్డున పడుతున్నారు ఈ ప్రభుత్వం వల్ల. లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. వరదలు వచ్చాయి భారీగా విజయవాడ ప్రాంతానికి. ప్రభుత్వం 20,000 సహాయం అందిస్తుంది పూర్తిగా నిన్న ఇళ్ళకి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? పూర్తిగా అయిపోయిన ఇళ్ళకి 20,000 అందిస్తుంది అంటున్నారమ్మా. 20,000 ఏ మూలకి వస్తాయి? సొంత ఇల్లు వాళ్ళకి ఏమొస్తాయి, అద్దుకున్న వాళ్ళకి ఏమొస్తాయి? సొంత ఇల్లు గుల్ల అయిపోయిందా? మరి అద్దుకున్న వాళ్ళు సామానం అంతా పోయిందా? ఏం ₹1 వస్తే మిగలలేదు మాకు ఎవరికని. శాంతం నాశనం అయిపోయి రోడ్డుని పడ్డాం. 20,000 ఇచ్చి ఏం చేస్తారు? మాకు ముఖం తుడుతారా లేకపోతే మూతి తుడుతారా? అంతేగా అమ్మా. మాకు ప్రభుత్వం ఏం చేసింది సాయం? మీకులాంటి వాళ్ళు బయట వాళ్ళు అందరూ మాకు పొట్లాలు ఇస్తే అవి తిన్నాం మేము. ప్రభుత్వం ఇచ్చినవి ఏం కాదు అవి. అవి కూడా ఏ ఇంటికి సరిగ్గా అందలేదు. రోడ్ల మీద ఉండి విసిరారు, ఏదో బెకారీలకి ఇస్తున్నట్టు. మాకు ఏమీ సరిగ్గా అందలేదు. ప్రభుత్వం ఇచ్చినవి ఏవి కూడా అందలేదమ్మా మాకు. ప్రభుత్వం ఇచ్చామని ఓ చెప్తున్నారు. మాకు ఏమి ఇచ్చారు? ఒక గుడ్డమకి ఇచ్చారా? ఒక దుప్పటి ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు. ఓ చెప్తున్నారు. మాకు ఏమి ఇచ్చారు? ఒక గుడ్డమకి ఇచ్చారా? ఒక దుప్పటి ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు. ఒక యాన వస్తుంది, అక్కడ నుండి 10 మందికి ఇసిరేస్తాం, వెళ్ళిపోవటం. అవి దాచేసుకుంటాం మళ్ళీ ప్రభుత్వంలో. నాయకులు అలా దాచేసుకుంటే మాకులాంటి లేని వాళ్ళకి ఎలాగొస్తుంది చెప్పండి అమ్మా. మాకు లేని వాళ్ళు, మా ఆపరేషన్ లేని వాళ్ళు ఏం కలబడతాము? కిందకి దిగి ఏ ఆటోల మీద నిలబడతాము, ఏ తాటలు ఎక్కుతాము? కలబడి తీసుకోవటానికి ఏమి రావుగా. నాకు 5 ఆపరేషన్లు అయ్యాయి. ఈ నాయకులు ఏం పెట్టారు మాకు? సంటిపేట తల్లి ఉంది, కిందకి దిగటానికి మాకు చోటు లేదు. ఎయిట్ వెళ్ళి ₹1 తెచ్చుకోవటానికి లేదు. 15 రోజులు కిందకి దిక్కుంటా ఉన్నాం ఇళ్లలోని. ఏ ప్రభుత్వం మాకు ₹1 ఇచ్చింది లేదు. ఎవరు చూసినా ఇంత వస్తుంది, అంత వస్తుంది, ఇంత ఇస్తున్నాం అంటున్నారు. ఏది ఇచ్చింది మాకు? ఈ రోజుకి ఒక చీర అందలేదు మాకు. ఏం చేయాలి? ఏ ప్రభుత్వాన్ని అడగాలి? అడిగితే ఒక మాట అన్నాడు ఒక పెద్ద మనిషి, చీర ఒకటి ఇచ్చి తీసుకుంటే అది పారేయండి మా అబ్బాయి ఆన్లో అని అడిగాడు. ఎవరో ప్రభుత్వం అంటే ఎవరో కాదు, మన తెలుగుదేశం వాళ్ళే నాయకులు. అలాగంటే మేము ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? గెలిచిన వాళ్ళే ఆ మాట అన్నారు, గెలవని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవాలా మేము? అంతేగా అమ్మా. మాకు ఏమీ న్యాయం జరగలేదమ్మా, అంత అన్యాయమే.
అయితే ప్రభుత్వం అంటుంది వరద బాధితులకి అన్ని విధాలుగా మేము సహాయం అందించామని చెప్తుంది ప్రభుత్వం. ఏం అందిలేదమ్మా. అందించే వాళ్ళకి అందించారేమో కానీ బేదోళ్ళకి రాలేదమ్మా. బేద సాధక మట్టికి రూపాయి రాలేదు మాకు లాంటి వాళ్ళకి. ఉన్నోళ్ళకి వెళ్ళాయి. ఉన్నోళ్ళ ఇళ్లలోకి 10 సార్లు తీసుకెళ్ళి ఇంటికి బియ్యాలు, కూరగాయలు, బట్టలు 5 సార్లు ఇచ్చారంటమ్మా. మరి మేమేమైపోవాలమ్మా? అపార్ట్మెంట్లో లేబర్ అందరమేని మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఉండమ్మా, మేమేమైపోవాలి? మేము ఎట్టిపోవాలి? మేము ఎగబడ్డారనుకోండి, వీళ్ళు ఎగబడ్డారని అడుగుతున్నారు. వీళ్ళు మంచోళ్ళు కాదని అంటున్నారు. మరి ఎగబడకపోతే కడుపు మంట. మాకు ఏమీ రాలేదని వ్యాన్ రాగానే ఏం చేస్తున్నారు? ఒక 50 మంది ఎగబడుతున్నారు. ఎగబడగానే 4 ఇసిరేస్తున్నారు, పట్టుకెళ్ళిపోతున్నారు. మళ్ళీ తీసుకెళ్ళి నాయకులు ఇంట్లో పెట్టేసుకుంటున్నారు. ఎటు ఇస్తలేదమ్మా. వాళ్ళకి కావలసిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. ఏమన్నా అంటే మీరు వేస్తే గెలిచామా ఓటు అని అడిగారు మమ్మల్ని. మేము వేస్తే గెలిచారు కదా, మమ్మల్ని ఎందుకు చూడరని అడిగితే మీరు వేస్తే గెలిచామా? మేము మా చుట్టాలు వేశారు, మా వెనకాల బంధువులు వేస్తే గెలిచాం మేము అని అడిగారు. ఇంకెవరికి చెప్పుకోవాలి? మేము ఈసారి వస్తే మేము ఓటు వేయగలుగుతామా? గెలిపించగలుగుతామా? వీళ్ళని గెలిపించలేము మేము. మా కడుపు మంట అలాగ ఉంది. ఇప్పుడేమో పాడైపోయిన వాళ్ళకి 20,000 ఇస్తాను, పాడవున వాళ్ళకి 10,000 ఇస్తాను, బాగా పాడవున వాళ్ళకి 5,000 ఇస్తాను, బాగా పాడవున వాళ్ళకి 2,000 ఇస్తానంటే న్యాయమేనా ఇది? ఏమన్నా చెప్పుకుంటే సిగ్గేస్తుంది మాకైతే. గెలిపించారు కదా, పెట్టుకోండి ఎత్తున అంటున్నారు అందరూ. గెలిపించి మీకు బాగా న్యాయం చేశాడు, పెట్టుకొని మీరు ఎత్తునాలు అడుగుతున్నారు. ఏం చేస్తాము? ఏడుతున్నాం. ఇళ్ళల్లో పడి కుసించిపోయి కరెంట్లు లేక దోమల్లోని పుట్టల్లోని ఉన్నాం మేము. 12 రోజులు ఇళ్ళల్లో చంటి బిడ్డలు నెట్టుకొని. ఎవరు వచ్చారు? ఏ నాయకుడు వచ్చాడు మా ఇళ్ళకి? ఎలాగున్నారు, ఏంటి, ఏం తిన్నారా, ఉన్నారా అని ఒక్కళ్ళు అడిగిన వాళ్ళు లేరు మమ్మల్ని అయితే. అంత బాధలు పడ్డాం మేమైతే. మేము కష్టపడి మేమున్నైతే ఉన్నదో లేదో అదే కలో గెంజో తాగాం, కానీ ప్రభుత్వం అందించింది ఏమి మాకు ముట్టలేదు. అయితే వరద ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా పర్యటించారు కదా అమ్మా. ప్రవేశి ఎక్కడండి అమ్మా చూశారు? చెప్పండి. మా అపార్ట్మెంట్లకు వచ్చానని ఒక్క మాట చెప్పానండి. మా అపార్ట్మెంట్లో శవాలు లేచాయి, వచ్చి చూసాడమ్మా అడగండి. పోలీసు వాళ్ళే రాలేదు. చంద్రబాబు నాయుడు ఏమొస్తాడు? మా ప్రజలు మా మనుషులే సాయం చేసుకొని కటకటాలు పట్టుకొని చచ్చిపోయిన మనిషిని తెచ్చుకున్నాం. పడవల మీద తెచ్చుకొని దానం చేసుకున్నాం. అర్థమైందమ్మా? ఏ చంద్రబాబు నాయుడు వచ్చాడు మా దగ్గరికి? ఎవడొచ్చాడు పలకరించడానికి? మమ్మల్ని పలకరించలేదు. మేము ఇదే మాట అంటాం. వస్తే ఎక్కడో ఏ వంతుని మీదో ఉండి పరామరీ చేసి వెళ్ళిపోతే సరిపోద్దమ్మా. అంటే నీకు కావాల్సిన పెద్ద పెద్ద వాళ్ళు ఉండాలి. బిల్డింగ్లో ఉన్నవాళ్ళు పరామరీ చేసుకొని వెళ్ళిపోయాం. మెరుగు మీద ఉన్నవాళ్ళు చూసుకొని. గోతుల్లో ఉన్న మురుగు గుంటలో పడిన వాళ్ళు ఏమవ్వాలి? రాజీనగర్ ఉంది, నిన్నటిదాకా మురుగు కంపే, ఎవరో కోలుకోలేదు. అక్కడ ఏమి ఇచ్చావు? అక్కడ పరుగులు పెట్టించాను జనాలు. ఇంటింటికి అట్టుకెళ్ళి ఇవ్వలేదు. మాకు వాళ్ళ నోతి నీళ్ళు మొన్నటిదాకా ఉన్నాయి. ఫుల్ నీరు. మేము రాజీనగర్ నుంచి ఇక్కడి నుంచి ఈ బురదలోంచి ఆ బురదలోకి వెళ్ళాం పరామరికి. మా వాళ్ళు చనిపోతే వరద బాధితుడికి ఇప్పటికి వచ్చే రూపాయి ఇవ్వలేదు మా అల్లుడికి. మా అల్లుడు చనిపోయాడమ్మా. అల్లుడు చనిపోయాడు. ఈ వరదలకి చనిపోతే ఒక్క రూపాయి ముట్టలేదు మాకు. ఎవరికి చెప్పుకోవాలి? ఏ నాయకులకి చెప్పుకోవాలి? వస్తాయమ్మా అంటున్నారు. చెప్తే వెళ్ళాలి కదా పైకి. కాగితాలు ఏంటి? ఎప్పుడు వెళ్తాయి, ఎప్పుడు వస్తాయి? మా బీదలు పొట్ల కొట్టి వాళ్ళు తింటమే కానమ్మా, ఏమి మాకు న్యాయం జరగదమ్మా. జరుగుతూ లేదు కాదమ్మా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఎలా ఉండేది? వారంటీలు వస్తే మాకు మంచి జరిగిద్దమ్మా. వారంటీలు రానత్తలేదు. వారంటీలు ఏ ఇంటికి రానత్తలేదు. ఒక్కరింటికి కూడా రానత్త. ఒక బియ్యం ఒకటి ఇప్పించారని, టోర్ బియ్యం, పురుగులు పట్టిన బియ్యం 25 కేజీల బియ్యముని, అది ఒక నూనె ప్యాకెట్టు, 1 కేజీ కందిపప్పు ఇచ్చారు మాకు. ఒక కేజీ పంచదార అని. అవి తింటే బతికిపోతామా మేము? వారంటీలు వచ్చి అవి మట్టుకు ఇచ్చారు. మళ్ళీ వారంటీలు మా ముఖం లేదు, వాళ్ళ ముఖం మాకు లేదు. ఫోన్లు చేస్తుంటే ఫోన్ ఎత్తుతలేదు. వాళ్ళకి జాబులు ఇస్తే ఎత్తుతారు, వాళ్ళకి ఇబ్బంది ఎక్కడ ఎత్తుతారు? పాపం వాళ్ళే బెకార్లు చేసేసారు. ఈ ప్రభుత్వం వస్తేనేమో ఆ ప్రభుత్వం వాళ్ళు తీసేస్తుంది, ఆ ప్రభుత్వం వస్తేనేమో ఈ ప్రభుత్వం వాళ్ళు తీసేస్తుంది. వీళ్ళే కాట్లాడుకొని ప్రజలను చంపేస్తున్నారు. ప్రజలు ఏం చేసాము? మేము ఓటు ఎత్తేనే కదా గెలుస్తున్నారు. మా ప్రజలు వేయకుండా పైకి వస్తారా? మా ప్రజలు కడుపు కొట్టి ఏళ్ళ తింటే ఏం బాగుపడతారు చెప్పండి? రేపు వదిలి మళ్ళీ వస్తారుగా ఓట్లకి. అప్పుడు ఏమని ముఖం ఎత్తుకొని వస్తారు? ఉన్నోడే వేస్తాడా? లేనోళ్ళు మేమా? బేదోళ్ళం ఎత్తేనే కదా. ఆ రోజు ఏం చేస్తారు?
ఒక 500 చూపెడతారు. అమ్మ ఇదిగో 500 ఇస్తున్నాం ఓటు వేయండి అనగానే మేమేం చేస్తాం, ఎగబడి వేస్తున్నాం. 500 ఆశపడి 5 సంవత్సరాలు ఏలుబడి చేసుకుంటున్నారు. మన ఎత్తి మీద అప్పులు చూపెడతాం, మా పొట్ట కొడతాం, తింటాం. వాళ్ళ వల్ల మాకు ఏం సుఖం లేదమ్మా, సుఖం అన్నది పడతలేదు. చెప్తున్నా, పసిబిడ్డలతో ఉన్నాం. మా పసిబిడ్డడు జ్వరం పడిపోయాడు. నేను 5 ఆపరేషన్లు అయిందని నా పొట్టంతా కోసేసింది, పేగులు కూడా తీసేస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళిపోను చెప్పండి. చూడాలి కదా, కిందకి రాలేము, ఏ ఆటోల మీదకి పరిగెట్టలేము. ఇంటింటికి వచ్చి అమ్మ ఇదిగో ఈ చీర ఇస్తున్నాను, ఇగో రూపాయి ఇస్తున్నా, ఈ బియ్యం ఇస్తున్నానంటే తీసుకుంటాం. ఇవి ఎక్కడో ఉండి కుక్కలకి ఎర్రేసినట్టు అమ్మో 4 చీరలు ఎర్రేసి కేజీ బియ్యం ఎర్రేసి పారిపోతే ఎలాగమ్మా? అది కూడా వచ్చే ప్రజల్ని ఈ నాయకులే రాణిస్తలేదమ్మా. ఈ నాయకులే రాణిస్తలేదు. వెనకాల నాయకులు ఉంటారు కమ్మా, వాళ్ళే రాణిస్తలేదు. వాళ్ళ కుటుంబాలకు ఇచ్చుకుంటున్నారు తీసిపోయి లారీలు. సామానం కానీ ప్రతి ఒక్క వస్తువు కూడా మా పేటలోకి మట్టుకు రాలేదమ్మా. నిన్న వచ్చేయండి, నిన్న వచ్చిన సామాను మాకు ఇవ్వనివ్వలేదు. పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళాం, అక్కడ కూడా ఇవ్వనివ్వకుండా పంపేశారు. అలా పంపిస్తే మాకు ఏమన్నా అంటే ఎగబడుతున్నారు. మరి ఎగబడకపోతే ఏం చేస్తారమ్మా? అదే ఇంటికి తెచ్చిస్తే ఎగబడరుగా. ప్రతి గుమ్మానికి ఇప్పుడు బ్లాక్ ఉంది 32 ఇళ్ళు, 32 ఇళ్ళకి తెచ్చిచ్చేసాయి. అడుగుతారా ఎవరైనా? ఏమన్నా సొంత వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుకుంటున్నారు స్లిప్పులు, వాళ్ళకి 10 స్లిప్పులు ఇస్తే వాళ్ళే తెచ్చుకుంటున్నారు. మాకు ఏముంటలేదు. ఈ రోజుకి ఒక గుడ్డ ముక్క అందలేదమ్మా మాకు. ఎవరికి చెప్పుకోవాలి మేము? సార్, వరదలు వచ్చాయి భారీగా. రాష్ట్ర ప్రభుత్వం కూడా వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని పూర్తిగా నిన్న నెలకు 25,000 రూపాయల సాయం అందిస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం? చాలా బాగా చేస్తుందండి ఇది. ఓకే, చంద్రబాబు నాయుడు గారిది కానీ, పవన్ కళ్యాణ్ గారు 5 కోట్లు ఇవ్వటం కానీ, నాయుడు గారిది కానీ, పవన్ కళ్యాణ్ గారు 5 కోట్లు ఇవ్వటం కానీ, మిగిలిన అందరూ రాష్ట్రంలో అందరూ కూడా చాలా బాగా ఉంది. సర్వీస్ చాలా బాగుంది. ఈ రోజు కూడా సందుల్లో కూరగాయలు కానీ ఇది కానీ సప్లై ప్రతి ఇంటికి. చూస్తానికి సింగనగర్ ఏరియాలో కానీ, ఇక్కడ మా రామలింగేశ్వర నగర్ కానీ నెంబర్ 1గా ఉంది. నేను ఎప్పుడు చూడలే ఇలాగ, ఇది ఫస్ట్ టైం నేను చూడటం. ఇంత దీనిగా ప్రతి మంత్రి కూడా ఎవ్వరూ కూడా బద్ధకంగా పడుకుంటాం రాత్రి పొగలు అనేది నేను చూడలే. పోలీస్ సర్వీస్ కానీ ఏంటి ఈ టీం వాళ్ళు కానీ. ఎందుకంటే నేను ఆ వరదల్లోనే ఉండలేక ఇంట్లోంచి భార్య పిల్లలు తీసుకొని కూడా నేను నడుచుకుంటూ వెళ్ళిపోయి వేరే హోటల్ రూమ్ తీసుకొని లబ్బీపేట ఉండాల్సి వచ్చింది. మనం పొందామా లేదా అనేది మనం ఆ జనాల్లో ఎగదోసుకొని వెళ్ళి ఎందుకున్నాము ఇది అని కూరగాయలు కానీ బియ్యం కానీ మనకి ఏది అందల. మనం వైట్ కార్డ్ ఇదైనా కానీ, ఎందుకంటే కొంతమంది పరిగెత్తుకొని వెళ్ళగలరు, మనం వెళ్ళలేము, ఇదిగా ఉన్నాము. ఎందుకంటే నేను ఒక ఫోటోగ్రాఫర్, నేను గబాల్లా వెళ్ళిపోయి చూసుకోకుండా చాలా బాగుందండి. అసలు ఎప్పుడు జరగలే. నాకు వచ్చి ఇప్పుడు 58 ఇయర్స్. అంతకుముందు వచ్చిన ఫ్లడ్లో కానీ ఇది కానీ ఎక్కడ ఉన్నా కానీ చాలా బాగుందండి, నో డౌట్. ఈ రోజుకి కూడా మొన్నటిదాకా కూడా సర్వీస్ అయిందమ్మా. ఇది కూరగాయలు కానీ నేను నిన్న మొన్న చూసా కేజీ ఏదైనా 10 రూపాయలు చొప్పున లారీలతో వచ్చేసి నిల్చొని వేసింది, అందులో నో డౌట్. అలాగే సగం నిండా ఇళ్లకు ఏదైతే అపార్ట్మెంట్లో ఉంటారో ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగితే 10,000 ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి ఇదేంటో మాది అపార్ట్మెంటే ఏంటి, మా దానికి ఫ్లడ్ వచ్చింది, ఫుట్ రోడ్డు ఇది వచ్చింది. మన బండి తీసుకొని నేను వెళ్ళా, ఇలా బండి వాటర్లో ఉంటే ఇది అంటే నాదేమో ఇది కట్టుకోవాలా నేను, ఇన్సూరెన్స్ ఉంది కానీ 2022తో అయిపోయింది. వాళ్ళు కూడా ఇవ్వనన్నారు, ట్రై చేసాం. ఇచ్చేవాళ్ళు మాత్రం ఎగబడి క్లైమ్ ఉన్నవాళ్ళు మాత్రం తీసుకుంటున్నారు. ఏంటి ప్లస్ 4 మాత్రం ఇస్తాను అన్నది మరి ఏంటో అనేది మనకు అసలు తెలియదు. మాదే ఉంది, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది తెలియట్లేదు అన్నమాట. చంద్రబాబు నాయుడు గారిది మాత్రం నెంబర్ 1, నో డౌట్. అయితే వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పూర్తిగా నిండిన ఇళ్ళకి 25,000 రూపాయల సాయం అందిస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం? అభిప్రాయం ఉందా? అంత మటుకన్నా ఇస్తే చాలనుకుంటున్నారు వాళ్ళ ప్రజలు. ఇచ్చేవాళ్ళు ఉండాలిగా. ఇప్పుడు అద్దెకున్న వాళ్ళకి 10,000 అన్నారు, ఇదివరకు 2,000 ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన నీళ్ళు అప్పుడు
మేము వచ్చి 50 సంవత్సరాలు ఈ కట్టమేకి 6 ఇళ్ళు మాయి 6 ఉన్నాయి అప్పుడు. వచ్చినప్పుడల్లా 100-200 ఇచ్చేవాళ్ళు అప్పుడు. తర్వాత చంద్రబాబు నాయుడు టైంలో పైకి వచ్చింది 2000 ఇచ్చారు, బియ్యం ఇచ్చారు లారీతో తెచ్చి. ఇప్పుడు 10,000 ఇస్తానంటున్నాడు. మా ఇదే కదా, ఇస్తానన్నంత వరకు తీసుకోవడమే, దాన్ని చెడగొట్టుకోకుండా ఉండాలి ఈ మధ్యలో వాళ్ళు. అది నా ఉద్దేశం. అది ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంతోటి కరెక్ట్ ఉంటుంది? కరెక్ట్ అంటే ప్రభుత్వం ఏ బాధ అన్నా పడినాయి, ప్రజలకు అనవసరం. వాళ్ళకి పైనుంచి వస్తాయో సందాలు వస్తాయో ఎవడో ఇస్తాడో ఇవన్నీ వీళ్ళకి పట్టవు కదా. మనకి ఇస్తున్నాడా లేదా, పేదవాళ్ళని చూస్తున్నాడా లేదా అనేదే కరెక్ట్. నా ఉద్దేశం అది. కాదు, కొంతమంది అంటున్నారు ప్రభుత్వం మొత్తం కూడా విఫలం అయిపోయింది, బాధితులకు సహాయం అందించడంలో అంటున్నారు. విఫలమైపోయింది అన్న వాళ్ళు వచ్చి దాన్ని ఒక ఫోటో తీసో లేకపోతే ఇంకోటి చూపించాలిగా. బియ్యం ఇచ్చారు, వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళు ఒక్కొక్కళ్ళు 3 సార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు నా కళ్ళ ముందు. మరి అది కరెక్టా? ప్రజల్లో కూడా కరెక్ట్ ఉండాలిగా. ఇస్తాము, కరెక్ట్ ఇచ్చాడు, అంత మటుకే తీసుకున్నారు. ఇవాళకే మంచినీళ్ళ డబ్బాలు మొన్నటి దాకా కేసులు ఏనాడు 70-20 రూపాయలు పెట్టి కొనుక్కొని తాగిన వాళ్ళు కూడా కేసులు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంది. అవన్నీ తప్పున నా ఉద్దేశ ప్రకారం ఇచ్చినంత మటుకు తీసుకోవడం, విమర్శించకూడదు ఎవరిని కూడా. ప్రకారం ఇచ్చినంత మటుకు తీసుకోవడం. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దృష్టిలో పెట్టుకొని పూర్తిగా నిన్న ఇళ్ళకి కూడా 25,000 రూపాయలు సాయం అందిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? 20,000 సాయం అందిస్తామంటే లేబర్కి అతి ఒడ్డున పడుతున్నారు ఈ ప్రభుత్వం వల్ల. లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అందుట్లో ఈ గత ప్రభుత్వం అయితే వీళ్ళ మొఖాలు వెంకాడు చూసేవాళ్ళు కూడా చాలా ఇది అయ్యేవాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చి చాలా దేశాన్ని చాలా కాపాడుకుంది. అది అయితే అపార్ట్మెంట్లో కానివ్వండి, ఫస్ట్ ఫ్లోర్ ఉంటారు కదా, వాళ్ళకి ఇల్లుకి కూడా సగం మునిగి నీటికి 10,000 అందిస్తూ ఉంటుంది ప్రభుత్వం. వాళ్ళకి 10,000 ఇచ్చినా వాళ్ళకి సంతోషపడతారండి. అపార్ట్మెంట్లో ఈ చిన్నకారు రైతులు ఉన్నారు, రేకుల చెట్లు అంటే ఇలాంటి చిన్న ఇళ్ళు ఉన్నాయి. వాటిలో మటుకు పూర్తిగా ఇది అయిపోయి సామానం కూడా దెబ్బతిన్నాయి. బాగా ఇది అయిపోయారు. కత్తి తెప్పరించుకుంటారు ఈ ప్రభుత్వం వల్ల, అది గ్యారెంటీ. చంద్రబాబుని కాళ్ళకు అద్దుకుంటున్నారు. అది ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిదే సార్, మంచిది. ఒరిజినల్గా బాగా నిర్ణయం తీసుకున్నాడు సార్ ప్రభుత్వం. ప్రజల్ని బాగా నిర్ణయం తీసుకుని బాగా ఇది చేస్తున్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ చాలా ఇది చేస్తున్నారు. ప్రభుత్వం జనాన్ని బాగా ఆదుకున్నారు. మొన్నటిదాకా వాటర్ బాటిల్, తిండి బండారాలు, పలావ్ ప్యాకెట్లు ఇవన్నీ బాగా అందించారు. కావాల్సిన వాళ్ళకి కావాల్సినవి ఇచ్చారు. లేదనకుండా పంచారు, బాగా ఇచ్చారు. కావాల్సిన వాళ్ళకి కావాల్సినవి ఇచ్చారు. లేదనకుండా పంచారు, బాగా ఇచ్చారు. విజయవాడ కూడా మొత్తం వరదలు వచ్చాయి. ఈ మొత్తం ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని పూర్తిగా నిన్న ఇళ్ళకి 25,000 రూపాయలు సాయం అందిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? మంచిదే అనిపిస్తేటకు వరదల వాళ్ళకి డబ్బులు ఇస్తాం, మంచిదే కాదంట. అది అలాగే అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి సగం ఇల్లు మునిగిన వాళ్ళకి 10,000 కూడా అందిస్తుంది ప్రభుత్వం. రాయలేదు. మా పక్కన ఇల్లు 3 ఇళ్ళు రాశారు, మా లైన్ వదిలిపెట్టేశారు 2 ఇళ్ళు. మాది పక్కదే. అది ఎంత మటుకు న్యాయం? మా ఇల్లు ఆపేశారన్న రాయకుండా. మా పక్కకి 3 ఇళ్ళు రాశారు, మా అటే పక్కది ఇటే పక్కది ఆపేశారు. అదేంటంటే మీ ఇల్లు రాయలేదు. మా ఇల్లు హైట్ ఉంది, మెట్లలాగా వచ్చినాయి. మా పక్క ఇల్లు కూడా మెట్లలాగా వచ్చింది. మా రోడ్డు ఇక్కడ దాకా వచ్చింది. మీ మెట్లు హైట్ ఉన్నాయి కదా రాయమన్నారు. అది సరే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ప్రభుత్వం కూడా సహాయం చేయటంలో విఫలం అయిపోయింది అంటున్నారు. నిజానా? విఫలం అయిపోయింది అంటున్నారు. నిజానా? విఫలం అయిపోయింది. దీనికి భారీగా వరదలు వచ్చాయి. ఈ మొత్తం దృష్టిలో పెట్టుకొని కూడా ఏపీ ప్రభుత్వం పూర్తిగా నిన్న ఇలాగే 25,000 రూపాయలు సాయం అందిస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇస్తుంది, బాగానే చేశారు, ఇబ్బంది ఏం లేదు.
అందరినీ అన్ని బియ్యం అవన్నీ ఇచ్చారు, బాగానే చేశారు. ప్రభుత్వం బాగానే ఉంది. అలాగే అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి సగం రాసుకుని వెళ్ళారండి, మరి ఇస్తారో లేదో తెలియదు. రాసుకున్నారు, ఇంటింటికి తిరిగారు, మొత్తం 4-5 రోజులు తిరిగారు. శివపార్వతి నగర్ మొత్తం తిరిగారు. గ్రౌండ్ ఫ్లోర్ నిన్న వరకు ఇస్తామని రాసుకుని వెళ్ళారు. ప్రభుత్వం ఈ సాయం చేయటం ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది. ప్రభుత్వం వరద బాధితులకు ఎలాంటి సహాయం అందించిందంటే మీరేం చెప్తారు? సాయం అన్నీ బియ్యం ఇచ్చారు, కూరగాయలు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. అన్నీ ఇచ్చారు. ఈ సమయంలో వాలంటీర్స్ కనుక ఉంటే ఎలా ఉపయోగపడేవాళ్ళు? వాళ్ళ సంగతి మనకు అనవసరం అండి ఇప్పుడు, ఎందుకంటే మనం చూసాం కాబట్టి చెబుతున్నాం. వాలంటీర్లు ఏం చేసేవాళ్ళు అవన్నీ మనకు అనవసరం. ఇప్పుడు మేము ఉన్నాం కాబట్టి చూసి చెప్తున్నాం జరిగినట్టు. ప్రభుత్వం కూడా వరద బాధితులకు సహాయం అందించడంలో విఫలమై మొత్తం మునిగిపోయింది. వాళ్ళైనా ఏం చేస్తారు పాపమని, మ్యాక్సిమం చేస్తున్నారు. చేతైన వరకు చేస్తున్నారు. నాకు అది అందలేదు ఇది అందలేదు, ఎవడో ఒకడు ఉంటాడుగా, అక్కడ చెప్పేవాడు మనం ఏం చేయలేం. అర్థం చేసుకున్న వాళ్ళకైతే అర్థం అవుతుంది ప్రభుత్వం ఏంటన్నది. ఇక అర్థం కాని వాళ్ళకి మనం ఏం చేసేది ఏం లేదు. ప్రభుత్వం ఏంటన్నది ఇక అర్థం కాని వాళ్ళకి మనం ఏం చేసేది. విజయవాడ ప్రాంతానికి భారీగా వరదలు వచ్చాయి. ఈ మొత్తం దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం పూర్తిగా మునిగిపోయిన ఇళ్లకు 25,000 రూపాయలు సాయం అందిస్తుంది. 25,000 రూపాయలు సాయం అందిస్తుంది, బాగానే ఉంది. అప్పు తెచ్చి అందిస్తుందా లేకపోతే ప్రభుత్వం ఎక్కడి నుంచి పోగేసి అందిస్తుందా? అందరూ సందాలు వేసుకున్నారు. 5 రాష్ట్రాలు వాళ్ళు వేసారు, మళ్ళీ ఒకళ్ళే కాకుండా సందాలు వేయటం కూడా వాళ్ళు వేయబట్టే ఇవాళ ఇవ్వగలుగుతున్నాడు. లేకపోతే అంతకుముందు గోతులోనే ఉందిగా, అవునా కాదా? ఇవాళ వాళ్ళు ఇతర దేశాల వాళ్ళు కూడా మనం ఆదుకోవడానికి సిద్ధపడ్డారు. పడబట్టే ఈయన సర్దుకోగలిగాడు. అక్కడేం పోగులేదు. మన ఆంధ్ర ఇది ఆయనకేం అప్పచెప్పల, అంత గుణం చేసే వెళ్ళాడుగా. పోయినోడు గుణమే తీరుతాడా లేకపోతే మనకే ఇస్తాడా? ఇచ్చిన వారికి చాలు, సంతోషపడతాం. అలాగే అపార్ట్మెంట్లో వాడికి ఫస్ట్ ఫ్లోర్లో మునిగిపోయిన సగం నీట మునిగిన ఇళ్ళకి కూడా 10,000 ఇస్తామని చెప్తున్నాడు. 10,000 నాన్న, నువ్వు కూడా అది అర్థం చేసుకో. అసలు ఇవ్వటమే తప్పు, సహాయం అందించడమే తప్ప కాదు. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంటున్నావు, అక్కడ వచ్చిన వాళ్ళకి రూపాయల పావులో వచ్చింది. నీకు ఇంకా అది అర్థం కాల. రూపాయి ఇప్పుడు నా ఇల్లు ఉంది, లోనికి వెళ్ళి నేను రాయించుకోవటం బాగానే ఉంది. ఆ ఇల్లు ఎక్కడుంది? ఆ ఇల్లు మెరకలో ఉందా లేదా? వాళ్ళ ఇంట్లోకి ఏమైనా వెళ్ళినాయా? సొక్కెళ్ళలేదు. ఆ ఇల్లు ఉంది, మెరకలో ఉందా లేదా? ఇలాంటివన్నీ కూడా ఇవ్వపోయినా బాధ లేదు, కానీ ఎక్కడ తెచ్చి పోగెత్తారండి మనకి? అది ధర్మమేనా చెప్పు, అది చెప్పు. ధర్మం నాకు అది ధర్మం అనిపించలేదు. అట్లా లేనోళ్ళు 2 వంతులు తేలారు, మునిగిపోయిన వాళ్ళు ఒక వంతుంటే లేనోళ్ళు. అది జరిగింది. అదే ఈ రైస్ ఇవ్వడం అని ఇవన్నీ కొద్దిగా అటువైపు ఉన్న వాళ్ళు కూడా వచ్చి తీసుకుని ఇచ్చేయడం అయిపోయింది. అదే సర్వీస్ వేసి ఇస్తే సరిపోయినప్పుడు వాలంటీర్లు ఉండారంటే 50 ఇళ్ళ కాళ్ళకి ఏదన్నా ఇప్పుడు వాళ్ళకి ఉంటే కనీసం అదే ముంపుడైన వాళ్ళకి ప్రభుత్వం వల్ల తినేది పంపిస్తుంది అనుకో, వాళ్ళకి పనికి వచ్చింది వాళ్ళు పంపిస్తారు. కాకపోతే ఇక్కడ కరెక్ట్గా ఇప్పుడు ఒక 50 ఇళ్ళు వాలంటీర్ ఉండరు. ఆ వాలంటీర్ ఉన్నప్పుడు ఏం చేశారంటే ఈ 4 ఇళ్ళు ములిగిన ఈ 4 ఇళ్ళు ముంపుడు అవ్వలేదు. ఆయన ఒక రాసి ఒక సిప్ ఏది ఇచ్చి ఆ రైస్ కానీ ఏవైనా అందే వాళ్ళకి అందుతానో అందని వాళ్ళకి అందలేదు. ప్రభుత్వం అయితే ఇస్తుంది, పంపించేస్తాను. కానీ ఇది లెక్కలేదు. ఏమంటే నాది ములిపోయింది అని కార్డు పెట్టుకుని వెళ్తే తప్పకుండా ఆయన ఇవ్వలేకపోతే ఇచ్చేస్తాను. ఊళ్ళో మరి ఏం చేస్తాను, ఆయన చూస్తాడు. ఏ ఊళ్ళు ములిగింది ఎవరు లేదని రేషన్ ఇచ్చినాడు షార్ట్గా అట్లా. ఇప్పుడు ఆయన అన్నాడుగా రాపించింది కూడా అలాగ సరిగ్గా లేకుండా రాపించుకుంటారు చాలామంది. అవి మరి ఊళ్ళోకి వస్తాయి, ఊళ్ళోకి లేదు, అట్లా జరుగుతుంది అనమాట. అదే వాలంటీర్స్ కనుక ఉంటే ఎలా ఉండేది? ఉంటే నా ఒపీనియన్ బాగుంది అనిపించింది. అది నా ఒపీనియన్. అంటే ఆయన ఉన్నప్పుడు అని కాదు, ఈయన కూడా వాళ్ళు ఉంచితే కొంచెం బాగున్ను, మనకి కొద్దిగా సర్వీస్ చేద్దరు అనేసి నా ఆలోచన. ఇదే వాలంటీర్స్ కనుక ఉన్నట్టయితే వరద ప్రాంతాల్లో కానివ్వండి ప్రజలకే ఎలా సహాయపడేవాళ్ళు అంటే మీరేం చెప్తారు? సహాయపడేవారు అంటే ఏదో ఒక రకంగా ముందు తెలియపరచడము, లేదంటే మన వరద బాధితులకి ఒక 50 ఆటోమేటిక్ ప్రభుత్వమే చెప్తుంది, అమ్మ నీ వాటర్లో ఉన్న అదే నీ 50 ఇళ్ళకి అప్పుడు ఉండరు కదా,
మీ ఏవేవి ఇల్లు మునిగిపోయినాయో ఏటేటిగా ఇదైనాయో వాళ్ళకి కొద్దిగా మీరు ఏర్పాటు చేయండి అని ప్రభుత్వం చెప్తే వాళ్ళు ఏదో సహకారం వాళ్ళు చేయవలసిన సహకారం వాళ్ళు చేస్తారు కదా. ఏదైనా మరి గవర్నమెంట్ జీతం తీసుకున్నట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయవలసిన చేస్తారు, తప్పదు. అది మెయిన్. మరి ఈ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ లేదు కదా. లేదు కాబట్టి అదే కదా మరి ఇవి ఇవ్వడం, ఇవన్నీ సర్వీస్ చేయకంట అందుకంట దొరికేవాడు దొరికినట్టు దున్నేవాడిదే భూమిలాగా అదే ఎవడ దొరికితే ఆడే ఒట్టుకున్నట్టుగా అయిపోతుంది అంతే, మరి ఇంకేం లేదు. అదే వాలంటీర్స్ ఉంటే మీకు సరైన సమాచారం వచ్చేదంటారు. వచ్చేది అదే. సో ఏదైనా ఒక ప్రభుత్వం పంపించింది, ఒక ఆకవని కొండవని పుండవని ఒక పొండవని ఏదవని ప్రభుత్వం పంపించింది, వాళ్ళ ద్వారా పంపిస్తే ఇప్పుడు నాది మూలిగిపోయింది నా ఇల్లు, ఇంకొకళ్ళు మూలలేదు, వాళ్ళు వచ్చి తీసుకుంటారు. సపోజ్ చెప్తాను అంటే వీళ్ళు పులిహోర ప్యాకెట్లు ఎలాగైతే పంచితే అందినవాడికి అందినట్టుగా ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది అనుకుంటారు. ప్రభుత్వం వీళ్ళు కొందరు బాగా ముంపుడు అయిపోయిన వాళ్ళకి కూడా అందలేదు కొన్ని బియ్యం. ఇప్పుడు బియ్యం రేషన్ ఇచ్చాడు, బాగా ముంపుడు అయిపోయిన వాళ్ళకి కూడా అందలే. బాగా ముంపుడు అయిపోయిన వాళ్ళకి అందకపోతే వాళ్ళు ఏమంటారు, ఈ ప్రభుత్వం మాకు ఏమీ ఇవ్వలేదు అన్నట్టుగా ఉంటుంది. అంతే కదా. అది నేను అనేది బాగా సర్వీస్ చేసుకొని బాగా చేసుకుంటే బాగుండు, బాగా అందే ఇది చేస్తున్నాను. అది నా ఉపన్నది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు ప్రభుత్వం మొత్తం కూడా విఫలం అయిపోయింది, వరద బాధితులకు సహాయం అందించడం అంటారు. నిజంగా నేను చెప్పలేను అన్న, రాజకీయం గురించి మనకు వద్దు. ఎందుకంటే మధ్యతరం కూడా ఏదో ఓ రకం లేనిపోయిన తలకాయ నొప్పులు మళ్ళా, అందుకనేసి మనము లేనిపోయిన అంటే ఒకవేళ సపోజ్ నాకు జగన్ మీదనే అభిమానం ఉండొచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు మీదనే అభిమానం ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి అయినా అభిమానం ఉండొచ్చు, నా చంద్రబాబు నాయుడు అయినా అభిమానం ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళ అభిమానం అని వీళ్ళ మీద చెప్పినా, వీళ్ళ అభిమానం అని వాళ్ళ మీద చెప్పినా నేను పోను తలకాయ నొప్పులు అసలు ఈ మధ్యన ఇవి జరుగుతున్నాయి. చెప్పిన వీళ్ళ అభిమానం అని వాళ్ళ మీద చెప్పినా నేను పోను తలకాయ నొప్పులు అసలు ఈ మధ్యన ఇవి జరుగుతున్నాయి. సార్, భారీగా వరదలు వచ్చాయి విజయవాడకి, ప్రభుత్వం కూడా ఈ మొత్తం దృష్టిలో పెట్టుకొని పూర్తిగా నిన్న ఇళ్లకు 25,000 రూపాయలు సాయం అందిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేని మాట అందరూ వాస్తవమే. ఈ ఇబ్బంది ఇలాంటి జరిగిద్ది అనేది మనం ముందే కనిపెట్టలేము. జరిగింది లేక అల్లాడి ఆకులు మేసి రాత్రుల్లో బయట అలా తెలియక అల్లాడిపోయారు జనం, చాలా మునిగిపోయి మాకే ఇంత లోతు వచ్చింది ఇక్కడ ఈ రోడ్లు అమ్మటి. సహజమైనంత వరకు ఎంత అందించినా పర్లేదు, అది విషయం. ఇప్పుడు పనులు కూడా లేవు, ఆ వరద మునిగిపోయి ప్రాంతం అంతా మునిగిపోయి కూలికి వెళ్ళేవాడు కూలి లేవు, అది విషయం. అలాగే అపార్ట్మెంట్లో వాళ్ళకి కానివ్వండి ఫస్ట్ ఫ్లోర్, అలాగే సగం నిండిన ఇళ్ళకి కూడా 10,000 ఇస్తామంటుంది ప్రభుత్వం. పర్లేదు, ఎంత ఇచ్చినా పర్లేదు, ఇచ్చినంత తీసుకోవటం, అది విషయం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి మంచి నిర్ణయం తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వం అంటే కొంతమంది పట్టించుకుని చేయిపోయినా అసలైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీరు వద్దు సార్ మునిగిపోతే ఇబ్బంది పడతారంటే పర్లేదు, ఇంత లోతులో కూడా తెప్పల మీద వెళ్ళిపోయి మనిషికి అందం లోతులో కూడా తిరగటం మాకు ఆనందదాయకం. చాలా పట్టించుకుని కృషి చేసేవి, చాలా నెంబర్ 1. రాష్ట్ర ప్రభుత్వం కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ వరద బాధితులకి ఎలాంటి సహాయ సౌకర్యాలు అందించారని మీరేం చెప్తారు? ఆయనకి ఉన్నంతలో ఆయన చేస్తాడు. జనాలు చాలా ఇబ్బంది పడ్డారు, వాస్తవమే. ఎంత సాయం చేస్తే అంత మంచిది కోరుకుంటున్నాం, వాస్తవమే. ఎంత సాయం చేస్తే అంత మంచిది కోరుకుంటున్నాం.